దేవునికి స్తోత్రం. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు పరిశుద్ధ గ్రంథము వాక్యమును మనం చదువుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక, న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధన, 3వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశములను, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును మీరు చూస్తున్నారు, కనుగొనుచున్నారు. ఈ వాక్యములో దైవజనుడు పౌలు ఆయనలో ఉన్నవన్నీ చెప్తున్నారు. వీటిలో ఒక మాట, నా ఉద్దేశము. ఆయనలో ఉన్నవి ఏ ఉద్దేశములో? ప్రభువుతో నీతో చెబుతున్న మాట, నీలో ఉన్నది ఏ ఉద్దేశం ఉందో, ఏ ఉద్దేశంలో ప్రార్థన చేస్తున్నావో, ఏ ఉద్దేశంలో మందిరానికి వెళుతున్నావో, ఏ ఉద్దేశముతో వాక్యం వింటున్నావో, వాక్యము చెబుతున్న మాట, ఆయన ఉద్దేశములు మన మీద ఎన్నో గొప్పవి ఉన్నాయి. నీ ఉద్దేశం ఏంటి? ఈరోజు వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథములో 25వ అధ్యాయం 29వ వచనములో, నిన్ను హింసించుటకును నీ ప్రాణమును తీయుటకును ఎన్నడూ ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడగు నా ప్రాణము నీ దేవుడైన యెహోవా యందు నన్ను జీవపు మాటలలో కట్టబడినటువంటి విషయంలో ఇక్కడ రాయబడినటువంటి ఉద్దేశముల గురించి మాట్లాడుతూ, నా ఉద్దేశములు అనేది మనం గమనించినట్లయితే ఏ విషయములో ప్రాణము తీయాలని కానీ, హింసించాలని కానీ, ఇదిగో ఏ పరిస్థితులలో లేవని దేవుడు వాక్యము చెబుతున్నటువంటి విషయముల గురించి దావీదు రాయబడినటువంటి ఈ మాటల్లో మనము దావీదును మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశములు వేరు. మనుషుని ఉద్దేశములు ప్రేమతో ఉన్నప్పుడు ఒక ఉద్దేశము, వాళ్ళ ప్రేమను కొన్నిసార్లు వ్యతిరేకతలు వాళ్ళలో వచ్చినప్పుడు కొన్ని ఉద్దేశాలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలో కూడా దేవుడు ఉద్దేశము మన పట్ల ఆయనది మార్పు లేనిది. అందుకని వాక్యము చెబుతున్నటువంటి సత్యం ఏమై ఉన్నదంటే, మొదటిగా మీరు గమనించండి, సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 3వ వచనములో, అందుకే నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమవుతాయి. ప్రభువు వద్దకు వచ్చి నీ ఉద్దేశాలు సఫలము కావట్లేదు. కారణం ఏంటి? ఏ పని ఉన్నదో, ఏ పనులో ఉన్నావో, ఏదో అవసరాల్లో ఉన్నావో, ఈ అవసరములు, నీ పనుల భారం అంతా యెహోవా మీద ఉంచు, నీ ఉద్దేశములన్నీ సఫలపడతాయి. నీ ఉద్దేశాలు నెరవేర్పు జరగాలంటే నువ్వు ఆయన మీద వేయాలి. ఆయన నీతో చెప్పింది నువ్వు చేయాలి. అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమవుతాయి. సామెతలలో 20వ అధ్యాయం 18వ వచనంలో, ఉద్దేశములు ఆలోచనల చేత ఇదిగో స్థిరపరచబడిన వివేకము కలిగినటువంటి నాయకుడు యుద్ధము చేయుము అని చెప్పినప్పుడు, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఉద్దేశములు ఆలోచనల చేత స్థిరపరచబడేటువంటి పరిస్థితులు వాళ్ళకు చెప్పేవారు లేకపోతే, అనుసరించమని చేసేవారు లేకపోతే అక్కడ ఏం కలుగుతుందంట? యుద్ధ వాతావరణం కలుగుతుంది. కాబట్టి ఈరోజు నీ ఉద్దేశం ఏంటి?
దేవుడితో నీతో దేవుడి సన్నిధిలో చెబుతున్న మాట ఒక తీర్మానం చేసుకో. నీ ఉద్దేశమును బట్టి దేవుడు నిన్ను ప్రతి కార్యములు చేస్తాడు. బబులోను దేశములో యవన ప్రాయములో ఉన్నటువంటి కొందరు యవనస్తులను తీసుకొచ్చినప్పుడు మంచి జ్ఞానవంతులు కావాలని, వీళ్ళు బలంగా ఉండాలని రాజు భోజనం ఏర్పాటు చేశాడు ఈ యవనస్తులకి. అక్కడ దానియేలుని మనం చూస్తే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, రాజు భుజించినటువంటి భోజనము పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొన తాను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశము. చూసారా, రాజు భోజనం పెట్టారు, పానములు పెట్టారు, సకల విధమైనటువంటి ఎన్నో రకాలైన ఆహారాలు ఉన్నాయి అక్కడ. దానియేలు ఉద్దేశం ఏంటంటే ఇవి నేను తిని నేను అపవిత్రపరుచుకోకూడదు. నేను ఒక పవిత్రుణ్ణి, తిండి వలన కానీ ఐవిక విచారాల వల్ల కానీ మాందత్వము కలిగినటువంటి వారుగా ఉండకూడదు అని చెబుతూ, దానియేలు ఉద్దేశం ఏంటంటే ఇదిగో వాటిని తిని నేను అపవిత్రుణ్ణి కాకూడదు, అది అపవిత్రత కలిగినది. ఈరోజు మనం గమనించాలి, ఈ లోక సంబంధమైనటువంటి తిండి వలన, లేకపోతే లోక సంబంధమైనటువంటి కొన్ని పరిస్థితుల వలన వాళ్ళ ఉద్దేశాలు ఎంతసేపు ప్రభువుని నమ్ముకున్నామంటే అర్థమైందండి, ఆహారము పానీయము కాదు. పరలోక రాజ్యం అనేది నీతియు పరిశుద్ధత, దేవుని యందు భయభక్తులు అనేది మనం తెలుసుకోవాలి. కడుపుకు కలిగినటువంటిది తినటం, కడుపుకు కలిగినటువంటిది ఇక్కడ దానియేలు చూడట్ల. ఆయన ఉద్దేశం చూడండి, దేవుడు కొరకు నేను ఏదో బ్రతకటానికి ఏదో కాస్త శాకాహారిగా ఆకుకూరలో ఏదో తిని, ఆయన ఉద్దేశం చూడండి. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, మన ఉద్దేశములు ఏంటి, మనుషుడు ఉద్దేశం ఏంటి. ఇంకా మీరు గమనించినట్లయితే రాయబడినటువంటి మాటల్లో మీరు గమనించాలి, ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవునితో నువ్వు తీర్మానము చేసుకొని ఆ సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో నువ్వు నిబంధన కలిగి ఏం కలిగి ఉండాలంటే నీ ఉద్దేశములేంటి, నీ ఉద్దేశములన్నీ ఆయన సఫలపరిచే దేవుడు. ఆయన సఫలపరిచే దేవుడు. ఎందుకంటే వాక్యము చెబుతున్నటువంటి సత్యమిది. సత్యవాక్యమును తెలుసుకొని సర్వశక్తి కలిగిన దేవుని వైపు నీవు దేవునితో నిబంధన కలిగి ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఉద్దేశములన్నీ సఫలమవుతాయి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 26లో మనం చూస్తే, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తమ హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడు అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. చాలామంది చూడండి, ఉద్దేశాలు ఏంటి, దేవుడితో మనం కాన్సెప్ట్, నోటుకొచ్చిన మాటలు, నోటుకొచ్చినటువంటి తలంపులు, నాలుకను స్వాధీనపరుచుకోక, అర్థమైందండి, నోటి కళ్ళెము పెట్టుకోకపోతే హృదయము మోసపుచ్చుకొని వారు చేస్తున్న భక్తి వ్యర్థమేనని రాయబడి ఉంది. కాబట్టి రాయబడినటువంటి మాటల్లో 27లో మనం చదివితే, తండ్రి అయిన దేవుని ఎదుట అపవిత్రమైనవిని నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, వెధవరాలను, వారి యొక్క ఇబ్బందులను పరామర్శించుటకు ఇలలోకమైనటువంటి తనకుండేటట్లుగా తను తాను కాపాడుకొని ఇలలోక మాలిన్యముతో ఏ విషయములు తనకు అంటుకోకుండా ముట్టుకోకుండా కాపాడుకునటమే ఇది నిజమైన భక్తి. అట్టి భక్తి కలిగినటువంటి దైవ చిత్తము చొప్పున నీవు నడుచుకోవాలి. నీ ఉద్దేశమును బట్టే నీవు ప్రార్థన చేస్తావు, నీ ఉద్దేశమును బట్టే ఆ వాక్యము చెబుతున్న మాటలను బట్టే నువ్వు ఆశీర్వదించబడతావు. ఈరోజు వాక్యం చెబుతున్న మాట, నీ ఉద్దేశం ఏంటి? దేవుడి ఉద్దేశము నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కృపలో, ఒక ఉన్నతమైన కృపలో స్థిరపరచాలనుకుంటున్నారు ఆయన. నీ ఉద్దేశం ఏంటో ఈ ఉదయకాలము తేల్చుకొని భక్తి గలవారమని చెప్తూ, మాటలలో మార్పు లేక,
ఆలోచనలో మార్పు లేక నిష్కలంకమైనది అపవిత్రమైన వాటిని అనుసరించటము అది ఉద్దేశము కాదు. నీ ఉద్దేశము మారాలి, నీ ఆలోచన విధానాలు మారాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవుని యందు తీర్మానము కలిగి ఉండు. దేవుడు నీ ప్రతి ఉద్దేశములన్నీ, నీ భారములన్నీ ఆయన మీద మోపు. నీ ప్రతి ఉద్దేశములు నెరవేర్పు జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ప్రతి ఒక్కరూ ఏ ఉద్దేశముతో ప్రార్థన చేస్తున్నారు, వారి ఉద్దేశములన్నీ మీ చిత్తానుసరముగా, దైవ చిత్తానుసరముగా, భక్తి శ్రద్ధలతోనూ భయభక్తులతోనూ దేవునితో నిబంధన కలిగి నడుచుకునే కృపలు స్థిరపరచమని యేసయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.